హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే బెండకాయతో మనం ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. బెండకాయ ఫ్రై, స్టఫ్డ్ బెండకాయ, ఇలా ఈరోజు అయితే బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే బెండకాయలు ఇలా పొడుగుగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి బెండకాయలు వేసేసుకొని బెండకాయలు కొంచెం జిగట లేనంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో కూడా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడైతే బెండకాయలు ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లోని జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా అయితే పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసి ఆనియన్ అయితే వేగనివ్వాలండి. ఇలా ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా అయితే టమాటా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ టమాటా మిశ్రమం అంతా కూడా వేసేసుకొని ఈ టమాటా మనకి పచ్చివాసన పోయే వరకు అయితే మనము ఇలా మగ్గిచ్చేసుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో కారం అయితే స్పైసీకి తగ్గట్టుగా వేసేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి అయితే కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా, 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత అయితే ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే మగ్గించేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు, ఒక చిన్న కప్పుతో అయితే పెరుగు వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ముందుగా అయితే మన బెండకాయలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్లో, అవి అయితే వేసేసుకొని బాగా కలిసేలాగైతే కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత తగినంత అయితే వాటర్ వేసేసుకొని ఉడికిచ్చేసుకోవడమే. ఫైనల్గా అయితే కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి అయితే కలిపేసేసి ఉడికిచ్చేసుకోవడమే. అంతే, బెండకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.